ఆకుల శ్రీనివాస్ గారు సంసిటీ అధినేతను కూడా వేదిక మీద సార్ మేడం మీరు ఒకసారి చూడండి 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 కార్యక్రమాన్ని మనం ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఒక ప్రమాణ స్వీకారం ఒక అరగంటలో అండర్ జనరల్స్ చదివేటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టుల్ని తీసుకుని మన కాపుల్లో కూడా జాతీయ స్థాయిలో ఇంజనీర్లు ఉన్నారు అని మనం గర్వంగా చెప్పుకున్నటువంటి గన్నం లక్ష్మీ సత్యశేఖర్ గారిని వారి ప్రదేశం వచ్చిందా కోరుతాం. ఆల్మోస్ట్ ఈ సంస్థ స్థాపించిన తర్వాత మొట్టమొదటి నుంచి కూడా అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వర్తిస్తూ మన జోయ్ గారు చెప్పిన విధంగా ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాలు అన్ని మండలాలు అన్ని గ్రామ స్థాయి వరకు కూడా ఈ సంస్థని వ్యాప్తం చేశారు ఆయన. అదే కాకుండా మన మహిళా విభాగం, రైతు విభాగం, యువత విభాగం అన్ని కూడా ఆయన చేస్తున్నారు, ముందుకెళ్తున్నారు. చాలా సంతోషిస్తారు. యుఎస్ఏ ఆత్మీయ యుఎస్ఏ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ కూడా మనం ఉంది. వాళ్ళు కూడా ఒక దశాబ్ది సూచించడానికి ఎవరైతే రాజమండ్రిలో 30 లక్షల రూపాయలతో ఇవ్వడం జరిగింది. ఇకపోతే పోరాటం దశ అనేది మనకి అసలు ఈసీ రిజర్వేషన్ అనేది మనకు లేకపోవడం మూలంగా మనం పోరాటం చేసి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి మనం కొన్ని హక్కు జరిగింది. అటు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కాపులు ఇవ్వడం ఏంటి, అదేవిధంగా కొన్ని జిల్లాలకి కాపు నాయకులు రంగా గారి పేరు పెట్టాలని అటువంటి ఉద్యమం చేపట్టడం ఏంటి, ఆ పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టడం ఏంటి. అదే కాదు న్యాయ పోరాటాలు కూడా చేశారు. ఇవాళ ఆయన ఎక్కడో పాల్గొల్లో ఉండి కోర్టుని కదిలించి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్న కేసుని ఎందుకు తొందరగా దీన్ని తేల్చట్లేదు అనేది ఆయన కోర్టులో వేయటం, దాని మీద కోర్టు స్పందించడం. ఏ రాజకీయ పార్టీ కూడా దాదాపు 20 ఒంటరి పోరాటం చేసి హరిరామస్వామి గారు సాధించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ ఇది కాపులకు దాంట్లో కనిపెట్టారు. ఎందుకు ఈ అంశం చేయాల్సి దాని మీద కూడా ఆయన రెండు ఈ కాపు సంక్షేమ సేన చేసి ఇకపోతే రాజ్యాధికారం కోసం ఏ విధంగా మన వాళ్ళకి రాజ్యాధికారం తీసుకురావాలి, ముందులో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ఈ విధంగా విస్తృతంగా కమిటీలు ఏర్పాటు చేయడం, ఈ నాయకత్వం అనేది ఒక డిసిజన్ అనేది పనికి వస్తుంది. ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం వహించి పెద్దల పాత్ర వహించి మన సమాజంలో ఒక మార్గదర్శకులుగా ఉండి ఆత్మధైర్యంతో ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు వెళ్ళి కాపు సమాజంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా రాజకీయ చైతన్యం గలవాడు, రాజకీయంలో మార్పు తీసుకురాగలడు, ఒక పోరాటం చేయగలడు అనే ఒక బ్రాండ్ ఇమేజ్ కమ్యూనిటీకి మనకు అందించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మనం రాజ్యాధికారికి చేరుకోవాలంటే రెండు చాలా చాలా ముఖ్యమైన అంశాలు. ఒకటి ఎడ్యుకేషన్ అండ్ సెకండ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్. ఇవాళ బ్రాహ్మిన్స్ దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళే ముఖ్యంగా ఎక్కువగా వచ్చేసారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి మన కూడా చూస్తుంది గారు ఎట్లా చూస్తున్నారని ఆ రకంగా ఇక్కడ చేయడం, ఆయన కమిట్మెంట్తో చేయడము ఇది చాలా గర్వకారణం అండి. అట్లాగే ఈ రోజున పదవి ప్రమాణం చేస్తున్న సుధాపతులు శ్రీదేవి గారికి మరొకసారి కష్ట విషయం చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ పులి శ్రీరాములు గారి దగ్గర ఎవరు వర్క్ చేసినా కూడా డెఫినెట్గా వాళ్ళకి మంచి పేరు వస్తుందండి. అట్లా కమిట్మెంట్ వస్తుంది. మనము మన కులానికి మనం చేయాలి అనే ఒక కమిట్మెంట్ వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. అట్లాగే అట్లాగే మన పొరగడ్డ శ్రీనాథ్ గారు కేఎస్ఎస్ బలోపేతానికి చాలా కృషి చేస్తూ ఉన్నారు. అట్లాగే మన సత్యశేఖర్ గారు, గణతం సత్యశేఖర్ గారు, అంటే యాక్చువల్గా మేమంతా కూడా మేము ముగ్గురం హైదరాబాద్ నుంచి వచ్చినా కూడా మా స్థానాలంతా కూడా ఇక్కడ ఏపీ అని అది కాకినాడ. ఆయన కూడా మనం చెప్పిన ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర వచ్చేస్తున్నాయి కాబట్టి మన జనసేనకి ఎక్కడ కాన్స్టిట్యున్సీ వస్తే అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కమిట్మెంట్తో మన జనసేన తరఫున ఎవరి నుంచున్నా కూడా వాళ్ళకి ఫుల్గా సపోర్ట్ చేసి వాళ్ళని నెగ్గించే బాధ్యత మనం అంతా తీసుకోవాలని ఆయన కోరడం జరిగింది. ఎంత మన బాధ్యతగా మనం చేయాలంటే, ఎందుకంటే మనము ప్రత్యేకంగా ఓకే మనకి ఇక్కడ
జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయని కాదు, ఎన్ని సీట్లు వచ్చినా మనం ముఖ్యమంత్రిగా మన పవన్ కళ్యాణ్ గారిని చూడాలనేదే మన ఆశ. అది తప్పకుండా జరుగుతుంది. కాబట్టి మనమంతా కూడా జనసేనకి సపోర్ట్ చేస్తూ ఉండాలి. అట్లాగే మేము ఇప్పుడు కేఎస్ఎస్ తరఫున యుఎస్సి ఆత్మీయ ద్వారా కొంత ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఫుడ్ మిషన్లో పని ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పుడు ప్రత్యేకంగా కూడా ఈ రోజు జరిగిన డిస్కషన్స్లో పులిసి రామన్ గారి అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమము ఆత్మీయ యుఎస్ఏ తరఫున ఇక్కడ కూడా ఫుడ్ మిషన్లో ట్రైనింగ్ ఇచ్చి కొంతమందికి ఇవ్వాలనేది హైదరాబాద్ జగన్ గారు కోరడం కూడా జరిగిందండి. మార్నింగ్ ఈ కాపు అంటే స్నేహం, కాపు అంటే సాయం. మనం సాయం చేస్తూనే వచ్చాము, త్యాగాలు చేస్తూనే వచ్చాం. ఇంకా ఎన్నా చేద్దాం త్యాగాలు? ఇంకా చేద్దామా? వద్దు. ఎందుకంటే మనకున్న సంఘాలు కానీ, మనకున్నంత సంఖ్య కానీ, మనకున్నంత బలం కానీ ఎవ్వరికీ లేదు. కానీ మన బలాన్ని మన కోసం కాకుండా ఈ రోజు వరకు కూడా ఎవరెవరి కోసమో ఆడము. ఎంతసేపు రిజర్వేషన్లు అంటూనే ఉన్నాం, కానీ మనకు ఒక రిప్రజెంటేషన్ కావాలి అని మనం తెలుసుకోలేకపోతున్నాం. అది తెలియచెప్పిన వ్యక్తి శ్రీ హరిరామ జోగయ్య గారు. 8-10 వయసులో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని, వాళ్ళ వయసుని, ఆయన రాజకీయ అనుభవాన్ని 20 ఏళ్ల వయసు ప్రాయం నుంచి కూడా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎన్నో లోతుపాతులు చూసిన ఆ పెద్ద ఆయన, మనందరి పెద్ద ఆయన, ఈవేళ ఒక సామాజిక అవగాహనతో, ఒక సామాజిక బాధ్యతతో రాజకీయం మనకి రాజ్యాలు కావాలి అంటే అది కేవలం మన సంఖ్య ఎక్కువ ఉందనో, లేకపోతే మనకు మాత్రమే కావాలనో కాదు. మరి ఇంత సంఘాలు, ఇంత సంఖ్య ఉన్న మనకే ఇప్పటికీ రాజ్యాధికారం రాకపోతే మనతో పాటు ఉన్న బడుగు బలహీన వర్గాలందరికీ ఎప్పుడు వస్తుంది? మరి మనమే సాధించినప్పుడు ఈ పెద్ద ఎవరు రాశారు ఇది? ఇప్పుడు యాక్చువల్లీ చెప్పబోతున్నాను. 75 ఏళ్ల స్వతంత్ర కాలంలో, స్వతంత్ర కాలం రావడానికి కూడా త్యాగాలు చేసిన వాళ్ళు ఎక్కువ మంది మన వాళ్ళే ఉన్నారు. స్వతంత్రం తర్వాతే కాదు, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా. ఇది రాసిన వాళ్ళకి చెప్తానండి, ఎంతో మంది గనులు, స్వతంత్ర పోరాటం, సినిమా ఇండస్ట్రీలో కానీ, రాజకీయంగా కానీ, హైకోర్టు కానీ, పొలిటికల్ కానీ ఎంతో మంది మేధో సంపత్తి గల వాళ్ళు మనం ఉన్నారు. అలాగే మిత్రులు చిరంజీవి గారికి అత్యంత ఇష్టలో వాళ్ళతో జీవితాన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని సహాయ సహకారంలో ఒక ఆపద్బాంధవుడుగా నిలిచి అందరి కష్టాల్లో ఆపన్న హస్తం ఇస్తూ మనందరి అన్నయ్యగా పేరు పొంది ఈవేళ సినిమా ఇండస్ట్రీకే కాదు, సహాయ సహకారాలు ఎక్కడ కావాలన్నా యావత్ ప్రపంచానికి ఒకనొక దశలో గాడ్ ఫాదర్ గా ఉండి రాబోయే రోజుల్లో ఇప్పుడు లేటెస్ట్ గా పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి గారికి ఈ సభాముఖంగా మరొకసారి మన కుటుంబాల తరఫున అభినందన తెలుపుతూ, అంటే కేవలం మన కాపులో ఉన్న శక్తి ఏంటంటే మనకు తెలియకుండానే మనం ఎన్నో చేస్తాం. ఏదో రావాలనో, ఏదో కావాలనో, ఫలితం ఆశించాలని మాత్రం చేయము. అర్థవంతంగా నిర్వహిస్తారు. అలాగే మా మహిళా కమిటీని గైడ్ చేస్తున్న సత్య మనకి బడేట్ చంటి గారిని మిత్రులు, ఆత్మీయులు పూజారి నిరంజన్ గారిని వేదిక విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి మా కొలీగ్ చూడండి. విడుదల పవన్ కళ్యాణ్ గారు
ఇప్పుడున్న రాజకీయాలు మీరు చూస్తున్నారు, ఎక్కడ లోపల ఇస్తున్నారు, తెరలో పెట్టేసి దండిస్తున్నారు. అలాగే ఈ రోజు ప్రమాణ స్వీకారం శ్రీదేవి గారికి మనందరి తరఫున కూడా ఆమెకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు గత కొద్ది కాలంలో మరి బడేటి చంటి గారు మరి సంఘంకి హెల్ప్ గా ఉందని పంపించిన తర్వాత అతి తక్కువ సమయంలో కేఎస్ఎస్ తరఫున నన్ను కుటుంబంగా అభినందించి కేఎస్ఎస్ సంఘంలో అందరూ కూడా మరి నాకు జిల్లా పదవి సంఘించి మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ, మనకి కొంచెం చక్కటి అవకాశం మళ్ళీ రాదు. ఎందుకంటే మన కాపులకి కలుపుకోతనం, కాపులకి కమిట్మెంట్, కాపులకి కష్టపడే గుణం ఉంది. కానీ మనం ఎవరికి వాళ్ళు పనులు చేసుకుని మనలో ఉన్న శక్తి ఏంటంటే మనకు మనమే ఎదగాలి, మనకు మనమే ఉండాలనే కమిట్మెంట్ ఉన్న గొప్ప జాతిలో మనం పుట్టాం. అందుకే మనల్ని విడదీయడానికి వస్తున్నారు. మనం ఇంకొకటి సాయం అడగం, కుదిరితే సహాయపడతాం. మనందరం నేర్చుకోవాల్సింది మరి కేఎస్ఎస్ అంటే కాపు సంక్షేమ సేనే కాదు, కాపు సేవా సేన, కాపు సమరసేనగా కూడా ఇప్పుడు ఎలక్షన్ లో మనందరం నిలబడాలి. కాబట్టి మనందరం ఒక చెట్టు చేశారు. మరి ఎల్లంరావు గారు ఒక చెట్టు వేస్తే ఫలం వస్తుంది, అది ఏ ఫలమైనా కడుపు నిండుద్ది. కానీ ఇక్కడ వేసిన ఈ చెట్టుకు వచ్చే ఫలం, ప్రతిఫలం వాళ్ళిచ్చిన ఫలం ఒక కాపు కులం అని చెప్పి మనం అంత జనాల్లో నమ్మకాన్ని చూపించుకున్నాం. కాబట్టి మనం సేవా తత్వంలో అన్ని కులాలని కలుపుకుంటూ, ఈ కులం ఆ కులం లేదు, కాపులు ఎక్కడున్నా సరే ప్రతి మనిషికి తెలుసు. ఇవాళ మనకున్నంత సర్కిల్ కానీ, మనకున్నంత శక్తి సామర్థ్యాలు కానీ, మనకున్నంత కమిట్మెంట్ కానీ రాష్ట్రంలో ఎవరి దగ్గర లేదు. కాబట్టి మనల్ని విడదీసే పాలన చేస్తున్నారు. మరి ఆనాటి స్వర్గీయ వంగవీటి రాధా గారి కాడి నుంచి మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఏలూరుకి బడేటి బుజ్జిగా అన్ని కులాల్లో అన్నయ్య అనిపించిన శక్తి సామర్థ్యం పొందగలిగారంటే అది మన కాపాడగలిగారంటే మనం చాలా గర్వపడాల్సిన విషయం. మరి ఆయన మనకు దూరమైనప్పటికీ బడేటి చంటి గారు నేనున్నానని చెప్పి ప్రజలకు అందుబాటు చేయడం, అనుక్షణం తిరిగి రానుకున్నారుగా ప్రతి ఇంటిని ప్రతి గడపని చేస్తున్న వ్యక్తి మన కులంలో ఉన్న వ్యక్తి కావడం మనం గర్వకారణం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కలిసినప్పటికీ మరి ఇతర కలయిక అన్నదమ్ముల్లా వెళ్తున్నారు. మనల్ని విడదీయడానికి అరాచక శక్తులు పనిచేస్తున్నాయి. రకరకాల కామెంట్లు కడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు జెండా మోస్తున్నారు అంటారు, సైకిల్ దొక్కుతున్నారు అన్నారు. కానీ వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణిస్తున్నారనే దమ్ము ధైర్యం మనలో ఉంది. కాబట్టి మనల్ని విడదీయలేకపోతున్నారు. ఫేక్ న్యూస్ నమ్మకుండా ఈ రోజున మనకు అదృష్టం ఏంటంటే కలిసి పోరాడతాం, కలిసి ప్రయాణం చేస్తున్న పార్టీలో మన ఏలూరుకి మరి ఎవరికి వచ్చిన మనోళ్ళు ఉన్నారు. మరి బడేటి బుజ్జి గారు తన తమ్ముడైన బడేటి చంటి గారికి మరి తెలుగుదేశం పార్టీ తరఫున సీట్ ఇచ్చిన మనందరం కమిట్మెంట్ గా చేస్తామని చెప్పి శ్రీరామ్ గారు సంఘం చెప్పారు. మీ అందరికీ ఇలాంటి తక్కువ వచ్చిన మన కేఎస్ఎస్ కి మన గురించి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో కూడా చాలా మీటింగులో అన్ని సాధించుకున్నాం. ఏలూరు హెడ్ క్వార్టర్లో మన కాపులకి కళ్యాణ మండపం లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. దాతలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ ఇందాక పెద్దలు చెప్పినట్టు పిల్లి మెడకి గంట కట్టేవాళ్ళు లేకపోవడం వల్లే ఇలా జరిగింది. మీకు చిన్న ఉదాహరణ, 150 సంవత్సరాల చరిత్ర కలిగిన కాపులది అమ్మవార్ల జాతర, పడమర వీధి అమ్మవార్ల జాతర. 150 సంవత్సరాల చరిత్ర. అది ఒక కాపులే చేస్తారు. అది కూడా పడమర వీధి, దక్షిణ వీధి, పలప వీధి. 150 సంవత్సరాల్లో కూడా ఏలూరు నియోజకవర్గంలో పెద్ద పెద్ద కాపులు, పెద్ద పెద్ద ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబరు విద్యాపల్నాయుడు గారికి కాపు సంక్షేమ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నీరు బుజ్జి గారు వచ్చి వారికి బొగ్గా తీయవలసిగా కోరుతున్నాం. కన్నీరు బుజ్జి గారు రామయ్య చౌదరి గారికి మంచిగా వెంకటేశ్వర గారు అందజేస్తారు. రెండు జిల్లాలకి ఇటీవల ఎన్నికల సంఘానికి కన్వీనర్గా నియమించారు రాఘవయ్య చౌదరి గారిని. అంటే మనం కూడా స్వీకారాన్ని కూడా ఇచ్చేశారు. వారికి నమస్కారం. ఇంతకు మధ్యలో వారదండి నారా చేసిన ముఖ్యంగా ఈ రోజున జనసేన తెలుగుదేశం కూటమిలో ఎవరికి వచ్చినా మనందరూ కూడా ఎందుకంటే ఏలూరు నగరాన్ని అలంకరించి మహిళల్లో ఒక ఉత్తేజం తీసుకొచ్చే విధంగా
కాపు సంక్షేమ సేన మహిళా విభాగాన్ని మరి చైతన్యంతో మహిళలందరినీ కూడా ఒక వేదికపైకి తీసుకురావాలన్నటువంటి ఒక ఆలోచనతోనే నగరం అంతా కూడా ఒక అలంకరణ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ తీసుకెళ్లే విధంగా చేసినటువంటి శ్రీదేవి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మరి కాపు సంక్షేమ సేన అనేది పెద్దలు హరిరామరావు గారు, ఎందుకంటే మాజీ హోంమంత్రి, మంత్రివర్గ అనేకమైనటువంటి పదవులు చేసి ఎంపీ చేసి సుదీర్ఘమైనటువంటి అనుభవంతో ఈ రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ కాపు సామాజిక వర్గాలుగా విచ్ఛిన్నమయ్యి ఏ రకంగా నష్టపోతూ ఉంది, వస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నాయి, ఇవన్నీ గ్రహించినటువంటి ఒక సీనియర్ పొలిటీషియన్గా సామాజిక వర్గంలో అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి నాయకులుగా కాపు సంక్షేమ సేనని స్థాపించి మరి నేను దాదాపు 35 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ముద్రగడ్డి గారు కాపునాడకు ముందు మరి మీటింగ్ పెట్టినప్పుడు ఇక్కడ మన ఈస్ట్ గోదావరిలోనే కడియంలోనే ఇక్కడ పెట్టారు మీటింగు. ఆ మీటింగ్ దగ్గర నుంచి తర్వాత కాపునాడు మీటింగ్ రంగా గారిది మీటింగ్ జరిగింది. అప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నా సరైనటువంటి ఆర్గనైజేషన్ లేక, కోపానికి లేకపోతే సరైనటువంటి ప్లాట్ఫారాన్ని ఏర్పాటు చేసుకోలేనటువంటి పరిస్థితిలో వర్గాలుగా విడిపోయి తక్కువ శాతం ఉన్నటువంటి వర్గం చేతిలో మోసపోతున్నటువంటి తరుణంలో ఈ రోజున మరి హరిరామరావు గారి పెద్దలు కాపు సంక్షేమ సేనని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా, నేను కొద్ది కాలంలో తక్కువ టైంలో చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాల్లో నియోజకవర్గ కమిటీలు కానివ్వండి, నగరాల్లో కమిటీలు కానివ్వండి, రూరల్ కమిటీలు కానివ్వండి, విలేజ్ కమిటీలు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా చాలా బలమైనటువంటి ఒక వేదికని తయారు చేసినటువంటి మహనీయులు హరిరామరావు గారు. ఎందుకంటే వారి ఆధ్వర్యంలో ఈ రోజున చాలా బలంగా కాపు సంక్షేమ సేన నడుస్తుందంటే, ఎందుకంటే ఆ మధ్యన ఆఫీసులో మీటింగ్ పెడితే దాదాపు 4-5 వేల మంది కేవలం ప్రతినిధులు మాత్రమే వచ్చారు. ప్రతినిధులు అంటే సాధారణ సభ్యులు కాకుండా, అదేవిధంగా కార్యవర్గ సభ్యులంతా కూడా కాకుండా, ఆఫీస్ బ్యాలెన్స్ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా కాపు సంక్షేమ సేనలో ఉన్నటువంటి ఆఫీస్ బ్యాలెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే 4-5 వేల మంది వచ్చారు. అంటే ఈ 4-5 వేల మంది ఆఫీస్ బ్యాలెన్స్ ఉన్నటువంటి బలమైనటువంటి ఒక వేదికని మరి లక్షలాది మంది ఈ రోజున దాదాపు 25-27% ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని ఒక వేదికపైకి తీసుకొచ్చి, అంటే అది ఒక రాజకీయ కోణం అనేది కాదు, సామాజికంగా అభివృద్ధి చెందాలి, ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాలి, రాజకీయ పరంగా అభివృద్ధి చెందాలి, వ్యాపార రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఒక యూనిటీ కావాలి, దానికి సరైనటువంటి వేదిక కావాలి, దానికి సరైనటువంటి గైడెన్స్ కావాలి, నాయకత్వం అవసరం. ఎందుకంటే ఈ రోజున కాపు సామాజిక వర్గం అంటే వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి సామాజిక వర్గం, లేదా కుటీర చిన్న పరిశ్రమల మీద ఆధారపడినటువంటి సామాజిక వర్గం, లేదంటే ఏదో కూలి నాలి కష్టపడి పనిచేసుకున్నటువంటి సామాజిక వర్గం, లేదు ఇతర వ్యాపార సంస్థలో గుమస్తాలుగానో పనిచేసేటువంటి సామాజిక వర్గం. పేరుకి మాత్రం ఓసి, చూస్తేనేమో జీరో. ఆ రకమైనటువంటి బాధలు అనుభవిస్తున్నటువంటి సామాజిక వర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే దాంట్లో యూనిటీ అవసరం, ఐక్యమత్యం అవసరం, కలిసి ప్రయాణం చేయడం అవసరం, పేషెన్సీతో ఆలోచన చేసి వ్యూహం చేసి మనకు కావలసినటువంటి సాధించుకోవడం అనేది ప్రధానమైనటువంటి అవసరం అని
తెలియజేస్తూ మరి పెద్దలు శ్రీరాములు గారి జిల్లాలో అన్ని ఏరియాల్లో కూడా కమిటీలు కాపు సంక్షేమ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నీరు పిచ్చి గారు వచ్చి వారికి బొగ్గే అందజేయవలసిన మంచి వెంకటేశ్వరరావు అందజేస్తారు. అవునా కాదా? మొన్న యువసేన ప్రమాణ స్వీకారాన్ని కూడా రాశాన ప్రమాణ స్వీకారాన్ని కూడా ఇచ్చేశారు. వారికి ఏలూరు జిల్లా ఏఎస్ఎస్ తరఫున సాదర స్వాగతం తెలియజేస్తూ 1 నిమిషం వారి సందేశం ఇవ్వాల్సిందిగా రాఘవ చౌదరి గారిని కోరుతాం. కూడా దాన్ని తీసుకెళ్ళాలి. ఏదైతే మరి పవన్ కళ్యాణ్ గారు కోసం హరిరామ్ గారికి స్థాపించారో దాని సార్థకతను మటుకు ఏలూరులో నెరవేర్చిన బాధ్యతను మటుకు శ్రీరాములు గారు తీసుకున్నారు. దానికి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నారు. ఒక వ్యూహంతో అదే ఒక సమయంతో ఏదైతే వెళ్ళాలని సూచనలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఆ సూచనలు ఆయన కూడా పాటిస్తూ మరి రేపొద్దున రాబోయే రోజుల్లో ఎప్పుడు వెళ్ళినప్పటికీ మేము ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ కులం ముందు తర్వాత రాజకీయ పార్టీ అంతేకాదు. ఆ విధంగా మరి దాన్ని ఒక వ్యూహంలో ఎత్తుగడగా వేసుకుంటూ ఏదైనప్పటికీ ఏ పార్టీ అయినా సరే ముందు కులానికి న్యాయం చేసినప్పుడే మనం ఆ పార్టీలో మనం ఇచ్చేస్తాం. లేనప్పుడు ఏ పార్టీ అయినా సరే మనం దాన్ని ఎదిరిస్తాం. మరి మన కులానికి ఇంత గుర్తింపు ఇవన్నీ కూడా రావడానికి కారణం స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారు. మరి ఆ రోజున ఆయన నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు జరిగిన పోరాటం నుంచి పుట్టిందే కాపు కులం. ఒక విధంగా చెప్పాలంటే అప్పటి వరకు కాపులు మరుగులు పడిపోయారు. ఏదైనా నేను కూడా అప్పుడు నేను 10th నుంచి ఇంటర్మీడియట్కి వచ్చాను. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు రోజుల్లో ఆ రోజున జరిగిన పోరాటం కానీ ఆ రోజున లారీలో వెళ్ళే జనం కానీ అంటే అప్పుడు బస్సులు లేవు. లారీల్లో ఆ రోజున కోస్తా జిల్లాల నుంచి కానీ అవనిగడ్డ నుంచి కానీ ఆ రోజున ఉద్యమానికి ఆయన జైల్లో పెట్టినప్పుడు వెళ్ళినప్పుడు ఆ రోజు మళ్ళీ ఈ రోజు వరకు కూడా అటువంటి ఉద్యమం అనేది మనం ఎక్కడ కూడా చూడాలి. తప్పనిసరిగా మన అందరి మనసుల్లో స్థానం నిలుపుకున్న వ్యక్తి ఆయన. ఆ రోజు నుంచి దాన్నే మనం స్ఫూర్తిగా తీసుకుంటూ ఈ రోజున ఎదరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తులో మనం అందరం కూడా ఎందుకంటే ఐకమత్యంతో అనేక మంది ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో రాణించవచ్చు. ఏదైనప్పటికీ ఏ అవకాశం ఎవరికి వస్తే కాపు సోదరులందరూ అవకాశాన్ని అందిపుచ్చుకుని అందరూ కూడా ఐకమత్యంతో ఎవరైతే పెద్దరికం పాత్రను ఒక నటిస్తూ పెద్దనే పాత్రలో ఆ ఐకమత్యంతోనే మనం విజయం సాధించే దిశగా మీరందరూ కూడా దానికి కృషి చేయాలి. తప్పనిసరిగా అందరం కూడా ఐకమత్యంతో ఉన్నప్పుడు మన ఉన్నత స్థానంలోకి మనం వెళ్తానికి ప్రత్యేకంగా మనకు ఉపయోగపడుతుంది. దాన్ని ఉపయోగించుకోవడంలో మనం అందరం కూడా సార్థకత చేసుకోవాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు పోలీస్ శ్రీరాములు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సుధాభద్ర శ్రీదేవి డాక్టర్ గంటు బ్రహ్మయ్య గారు అని నేను కాపు సంక్షేమ సేన మహిళా సేన ఏలూరు నగర అధ్యక్షురాలుగా పదవి ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ చేగొండి హరిరామ జోగయ్య గారి ఆదేశాలు పాటిస్తానని రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ చేసే నిర్ణయాలను అమలు చేస్తానని జిల్లా అధ్యక్షుడు పులి శ్రీరాములు గారి సూచనలు పాటిస్తానని కాపుల ఐకమత్యానికి కృషి చేస్తానని ఇటువంటి రాగద్వేషాలు లేకుండా అందరితో సఖ్యతగా మెలుగుతానని కాపులను వెనుకబడిన తరగతిలో చేర్చడానికి కాపులకు రాజ్యాధికారం సాధించడానికి నా వంతు కృషి చేస్తానని ఈ సభాముఖంగా ప్రమాణం చేస్తున్నాను. నిజంగా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇలా చేశారు. అలాగే ఏలూరు నేను ఈ ప్రమాణ స్వీకారం చేయడానికి రాలేదండి. మా పాప 10th పాస్ అయితే ఆ మార్కులకి సిల్వర్ కాయిన్ ఇచ్చారండి. ఈ సభలో అందరూ జెంట్సే ఉన్నారండి. ఈ
లేడీస్ అనేది ఎవరు లేకపోవడం వల్ల నాకు ఇందులో రావాలి, మేము తీసుకురావాలి, మన కాపులో లేడీస్ అందరిని బయటకు తీసుకురావాలని ఇందులోకి మేము వచ్చామండి. శ్రీదేవి గారిని గౌరవించుకుందాం. ఒక్కసారి అదే చెప్పండి. నగర కమిటీ ఓకే, ఇందాక యువసేనండి, ఇప్పుడు నగర జనసేన ఆధ్వర్యంలో విశిష్ట అతిథులుగా వచ్చేసినటువంటి వారిని రాజేష్ గారు, సోదాపత్రం రాజేష్ గారు ఆధ్వర్యంలో చాలా చాలా గొప్పగా జరుగుతుంది. నేను గుంటూరు వెళ్ళడం వల్ల అక్కడ ఉమెన్ టీం మాత్రం చాలా చాలా వేగంగా పెరుగుతుంది. మీరైతే మీరు గుంటూరు టీం ఆదర్శంగా తీసుకొని మహిళా శక్తిని పెంపొందిస్తారని భావిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. పైకి లేపాలి, ఇంకా పైకి లేపాలి కొద్దిగా సార్, చేపట్టింది ఈ దండ చేపట్టింది అలా ఉన్నాయి. తీసారా గవర్నర్ గారు కొద్దిగా లాగా నడిచారా దగ్గర చెయ్యి కింద కుటుంబం మాత్రం వాళ్ళు బయటకు వచ్చేవాడు కదా. ఇప్పుడు తర్వాత నా ఆధ్వర్యంలో నడిచేది ఈ కార్యక్రమానికి రమ్మనగానే నాకేమి ఇబ్బంది కలగకూడదని వచ్చాను. ఎందుకంటే ఇకపోతే రాజకీయాల్లో గ్రామంలో అంటే పూర్తిగా మరి సార్ అప్పటి అందరూ మన కోసం హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చారు. హిమాచల్ ప్రదేశ్ లో కాంట్రాక్ట్ చేస్తున్న ఆయన గారి ఆకులు వెళ్ళడం. అలాగే ఇప్పుడు పోరగడ్డ వ్యాధి ఎంతో సంరక్షిస్తున్నందుకు డాక్టర్ గారికి కేసీఆర్ ధన్యవాదాలు. దయచేసి అందరికీ కూడా చేసామంటే దయచేసి అందరూ కూడా ఓటు మహిళా సేన అధ్యక్షులు వారిని సంస్కరించవలసిందిగా కోరుతున్నాం. చౌవాకుల చైతన్య గారు అనకాపల్లి జిల్లా విభాగం అధ్యక్షురాలు శ్రీదేవి గారిని కోరుతాం. కానీ చైతన్య గారు రండి, మీరు పైకి రండి. అనకాపల్లి జిల్లా అధ్యక్షురాలు చైతన్య గారు వారిని సంస్కరించవలసిందిగా శ్రీదేవి గారిని కోరుతాం. కోట లక్ష్మి గారు మన ప్రతి కార్యక్రమానికి కూడా ఖచ్చితంగా హాజరవుతారు. కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గ మన కాపు సంక్షేమ సేన మహిళా అధ్యక్షురాలు కోట లక్ష్మి గారు శ్రీదేవి గారిని కోరుతాం. పట్టుకోండి. కృష్ణా జిల్లా మహిళా సేన అధ్యక్షురాలు శ్రీమతి పద్మావతి గారు. పద్మావతి గారు దిగండి జరుగుతుంది. చౌదరి గారు అప్రోషం. ఇప్పుడు ఏదో ఇదిగో కైకూరావు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కొల్లి వరప్రసాద్ బాబీ గారు వారిని సత్యచోటుగా హరీష్ రావు ఉభయ గోదావరి జిల్లాల జనసేన పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ జస్టిస్ తీసుకెళ్ళ ఇప్పుడు ఏలూరు
నిల్చోండి సార్, ఒకసారి తిరగండి. రెడీ. ఓకే ఒకసారి హాయ్ రెడీ. అందరూ ఇలా చూడండి. రెడీ సార్. స్మైల్ సార్. 1 సెకండ్. అరగారు తల అలా తిరగండి, ఇటువైపు తిరగండి. పిల్లల భాస్కర్ గారు నారాయణ గారు పురుషోత్తాలండి. నారాయణ గారు బడే రాజారావు నాయుడు గారు కూర్చోవాలి వేదిక మీద దయచేసి. ఇప్పుడు మన వర్కింగ్ కమిటీ మెంబరు నాగిశెట్టి అజయ్ గారు నాగిశెట్టి అజయ్. నెక్స్ట్ పిల్లల భాస్కర్ గారు కాపు సంక్షేమ సేవలో గడుపుతున్నటువంటి పిల్లల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కాండవ వెంకటేశ్వరరావు గారు అన్ని కార్యక్రమాల్లో కూడా పెద్ద అధికారిగా ఉండి కూడా మాతో పాటు సామాన్యుడిగా ఏమో వెంకటేశ్వరరావు గారు. నెక్స్ట్ ప్రముఖ బిల్డర్ డెవలపర్ వీరవెంకట రమేష్ గారు. మీరందరూ బుక్ రాజేష్ గారు సత్కరిస్తారు. వీరవెంకట రమేష్ గారు. చూడండి చూడండి సార్. మేడం ఒకసారి మేడం ఇటు తిరగండి. అమ్మాయి ఎదురుగా కొద్దిగా ఎదురుగా మేడం మీరు ఒకసారి తిరగరా. సాధారణంగా ఆహ్వానిస్తుంది వారిని సత్కరించవలసిందిగా శ్రీదేవి గారిని కోరుతాం. మేడం చూడండి ఒకసారి. రెడీ. సన్మానం చేయవలసిందిగా శ్రీదేవి గారిని కోరుతాం. ఈశ్వరి మాట్లాడు గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు శ్రీదేవి గారికి. అలాగే హరీష్ గారు మేడం ఇటు తిరగండి. శ్రీదేవి గారు పదవిత్వంతో రావచ్చండి. సత్కారం చేసిన ఏమండి ఆయన కూడా చెప్పచ్చుకు వెళ్ళి మేడం సార్ Okay.
ఇప్పుడు చైతన్య గారు అనకాపల్లి జిల్లా ఏలూరు జిల్లాని రాబెట్టిన పులిశీరావులు గారి చిరు సత్కారం అండి. లక్ష్మీ శ్రీరావు గారు కొంచెం పక్కనే. ఓకే, థ్యాంక్ యూ అన్న. మొట్టమొదటి మాకెంతో సహకరిస్తున్నారు పోలూరు హర్నాథ్ గారు కొత్తూరు చుట్టూ నెక్స్ట్ సురేష్ గారు సహకరిస్తున్నారు. కొత్తూరు చుట్టూలో మేనేజ్మెంట్ లో వాడుతున్నారు. నేను ఏలూరు చుట్టూకి ఐఎండిసి ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఎన్నోసార్లు మీటింగ్ లాంటిలో కూడా మేము గొడవ పడే వాళ్ళం, సమస్య పరంగా గొడవ పడే చీఫ్ అడ్వైజర్ మోటపల్లి చంద్రశేఖర్ గారిని హరీష్ బాబు సత్కరిస్తారు. కేసరి లక్ష్మీనారాయణ గారు, సాయన దాసిరెడ్డి గారు జిల్లా బిఆర్ఓ సంఘం అధ్యక్షులు వెంకయ్య నాయుడు గారికి చాలా సన్మానం మా కోసం విచ్చేసారు. అప్పలనాయుడు గారికి జిల్లా కమిటీ ధన్యవాదాలు తెలియజేయాలి. పడే సతీష్ నాయుడు గారు ఏలూరు నగర యువసేన అధ్యక్షుడు. వారిని సత్కరించవలసిందిగా వాసనగారిని కోరుతాం. వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా యువసేన సిటీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు. ఇప్పుడు జిల్లా ఏలూరు దోసపతి రాజు గారు, ఇప్పుడు జిల్లా కాపు సంక్షేమ సేన ప్రధాన కార్యదర్శి వారిని ఈ కార్యక్రమంలో సహకరిస్తున్నటువంటి సోదరులు హరీష్ నాయుడు గారు కొద్దిసేపు విడుదలని కోరుతాము. పోలూరి ఆత్మీయులు పోలూరి హరినాథ్ గారి నాన్నగారు, పోలూరి